అక్కడ మీకు ఉద్యోగ ఆపర్చునిటీ చాలా ఎక్కువ ఉన్నాయి. మంచి జీతాలు, మంచి ఒక ఇంజనీరింగ్ చదువుకున్న సాఫ్ట్వేర్ ఇంజనీర్ కంటే కూడా ఒక నర్స్కి ఎక్కువ జీతభత్యాలు ఇచ్చే పరిస్థితులు ఈరోజు జపాన్, జర్మనీలో ఉన్నాయి. మనం ఆ దేశాలతో భాష నేర్పించడానికి కూడా ఒప్పందాలు చేసుకున్నాము. భవిష్యత్తులో మీ నర్సింగ్ కాలేజీలో కూడా జపనీస్ లాంగ్వేజ్, జర్మనీ లాంగ్వేజ్ నేర్పించడానికి వీడికి అవసరమైన టీచర్లను ఇక్కడికి పంపిస్తాం. మీ మంత్రి గారికి మళ్ళీ తర్వాత నేను వాళ్ళని కనెక్ట్ చేస్తాను. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం జపాన్ ప్రభుత్వంతో, జర్మనీ ప్రభుత్వంతో ఇక్కడ మన విద్యార్థులకు ఆ భాషను నేర్పించడానికి, ఎందుకంటే మనకు బ్యారికేడ్ భాష మాత్రమే, అంటే వాళ్ళు ఏదైనా సమస్య చెప్పుకుంటే తిరిగి మనం తీర్చడానికి ప్రాథమికంగా భాష వచ్చినా చాలు. అందుకోసమని ఈరోజు ఆ దేశాలతో మనం ఒప్పందాలు చేసుకున్నాం. డెఫినెట్గా ఇది అయిపోయిన తర్వాత రెవెన్యూ మంత్రి గారికి, శ్రీనివాస్ రెడ్డి గారితో మాట్లాడి మీ నర్సింగ్ కాలేజ్లో కూడా జపనీస్ లాంగ్వేజ్, జర్మన్ లాంగ్వేజ్ నేర్పించడానికి అవసరమైన కార్యాచరణ తీసుకుంటాము.